తెలంగాణలో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తోంది. బీజేపీని ఆదరించి హక్కును చేర్చుకున్న రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. దేశం కోసం, ధర్మం కోసం మరోసారి మోడీ ప్రధాని కావటం కోసం ఇన్ని రోజుల పాటు ఎంతో శ్రమించి పనిచేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. పోలింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి మాటల్లో మార్పు కనిపించింది. పోలింగ్ కి ముందు 14 సీట్లు గెలుస్తామని చెప్పిన వారు ఇప్పుడు 9 సీట్లు గెలుస్తామని అంటున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయింది. దీనిపైనటువంటి వాస్తవాన్ని ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి వల్ల దీనివల్ల ఏ రకమైనటువంటి పోలింగ్ జరిగిందో దీనివల్ల అర్థమైంది. ఆదిలాబాద్ ఒకవేళ నేను చెప్తా ఉన్నాను, ఆదిలాబాద్ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఒకవేళ ముఖ్యమంత్రి గారికి దీని మీద స్పష్టత ఉంటే నేను చేయడం సిద్ధం. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ కార్యకర్తల నుంచి రాష్ట్ర లెవెల్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆర్గనైజేషన్ కష్టపడి ప్రతి ఒక్కరి రీచ్ అయ్యి నరేంద్ర మోడీ గారి గెలుపు కోసం, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే మాదిరి నరేంద్ర మోడీ గారిని 3వ ప్రధానమంత్రి చేయాలన్న ఉద్దేశంతో పెద్ద తండ్రి వచ్చి ఓటేసినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.